హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని కూడా అనడం జరుగుతుంది. ఇప్పుడు ఓరల్గా అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అని అంటే ఎవరు ప్రిపేర్ చేస్తారనంటే ఇది ఒక స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్. అంతగా ఎక్కువగా చదువుకొని వాళ్ళు ఈ ఇన్కంప్లీట్ రికార్డ్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది క్యాష్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేస్తారు. అదేవిధంగా పర్సనల్ అకౌంట్కి సంబంధించిన ఎంట్రీస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒక సైంటిఫిక్ మెథడ్గా పోస్టింగ్ చేయడు. అదేవిధంగా ఇందులో ఎక్కువగా ఫ్రాడ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకనంటే సిస్టమేటిక్ సైంటిఫిక్ మెథడ్ ఇందులో ఉండదు కాబట్టి ఎక్కువగా ఫ్రాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మోస్ట్లీ ఎవరు ప్రిపేర్ చేస్తారంటే స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్, అంటే చిన్న చిన్న దుకాన్లు, చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ప్రిపేర్ చేసే అటువంటిది. ఒకసారి మనం వర్డ్స్లో ఇంట్రడక్షన్ చూద్దాము. ఇంట్రడక్షన్: సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఇన్కంప్లీట్ రికార్డ్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. According to Kohler, it is a system of bookkeeping in which, as rule, only record of cash and personal accounts are maintained. It is always incomplete double entry varying with circumstances. సో మన క్లియర్గా అర్థమవుతుంది. ఇది కంప్లీట్గా ఇన్కంప్లీట్ రికార్డ్స్ కంప్లీట్గా రిలేటెడ్ క్యాష్కి మరియు పర్సనల్ అకౌంట్కి సంబంధించినటువంటిది. ఇక్కడ నామినల్ అకౌంట్కి సంబంధించిన రికార్డ్స్ కానీ ఎంట్రీస్ కానీ పోస్ట్ చేయడము జరగదు. సో తర్వాత మోస్ట్లీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ బై స్మాల్ business organization in order to maintain some important records. The performance of single entry system is not dependable. సో మన క్లియర్గా అర్థమయ్యేది ఇది స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఎక్కువగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎందుకనంటే వాళ్ళు క్యాష్ బిజినెస్లోకి ఎంత వచ్చాది, పర్సన్స్ ఏం పర్చేజ్ చేశారు అన్నటువంటి ఎంట్రీస్ మాత్రమే ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు లిమిటేషన్స్ ఒకసారి చూడడం జరుగుతుంది. ఫస్ట్ లిమిటేషన్: ఇట్ డస్ నాట్ రికార్డ్ డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్. దేర్ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ సిస్టమ్. ఎవ్రీ డెబిట్ దెర్ ఈస్ కరెస్పాండింగ్ క్రెడిట్ అన్న డబుల్ ఎంట్రీ సిస్టమ్ పాటించకుండా జస్ట్ క్యాష్కి రిలేటెడ్, పర్సనల్కి రిలేటెడ్ ఎంట్రీస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ దిస్ సిస్టమ్ ఫ్రాడ్ కెన్ బి ఈజీలీ కమిటెడ్ డ్యూ టు అబ్సెన్స్ ఆఫ్ ప్రాపర్ కంట్రోల్ అండ్ చెక్. ఇందులో ఫైనాన్షియల్ పొజిషన్ చెక్ చేయడం కానీ రెక్టిఫికేషన్ చేయడం కానీ అవకాశం లేదు కాబట్టి ఎక్కువగా ఫ్రాడ్ చేసే అవకాశము ఉంది. సో ఈ అకౌంట్స్ ప్రిపేర్ చేసినప్పటికీ ఇన్కమ్ ట్యాక్స్కి చూపించడానికి ఏమాత్రము సరిపోవు. నెక్స్ట్, ఇన్ దిస్ సిస్టమ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్ కెనాట్ బి అసర్టెన్ బికాస్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ రియల్ అకౌంట్స్. సో ఇక్కడ ఏంటనంటే ఫైనాన్షియల్ పొజిషన్, కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ చూపించడానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్కంప్లీట్ రికార్డ్స్లో ఉండడం జరగదు. సో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమయ్యేది ఇన్కంప్లీట్ అని అంటే కంప్లీట్గా సైంటిఫిక్ ఎంట్రీస్ ఇందులో ఉండడం జరగదు. సో నెక్స్ట్, ఇప్పుడు ఈ ఇన్కంప్లీట్ రికార్డ్స్లో నెట్ ప్రాఫిట్ మరియు నెట్ లాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా ఓపెనింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ క్యాపిటల్ మరియు క్లోజింగ్ క్యాపిటల్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది మనము ఫార్ములా ద్వారా మనం చూడడం జరుగుతుంది. సో మెథడ్స్ ఆఫ్ అసర్టెనింగ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇప్పుడు మెథడ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్
టూ మెథడ్స్ ఉన్నాయి. సో మెథడ్స్ ఆఫ్ అసెటనింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్, టూ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్ మెథడ్, సెకండ్ వన్ కన్వర్షన్ మెథడ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ మెథడ్ డిస్కస్ చేస్తాము, స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ మెథడ్. సో స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్ మెథడ్ ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే నెట్ ప్రాఫిట్ లేదా నెట్ లాస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్ మెథడ్ మనము ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్లోజింగ్ క్యాపిటల్ మరియు ఓపెనింగ్ క్యాపిటల్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో వచ్చేసి స్టేట్మెంట్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు 5 స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్ మెథడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అన్నది. ఫస్ట్ వచ్చేసి స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్ మెథడ్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఫైండింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో 5 స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ 5 స్టెప్స్ ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇన్ దిస్ స్టెప్ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్ నీడ్ టు be prepared for beginning of the accounting. Beginning of the accounting అంటే ఓపెనింగ్ క్యాపిటల్. సో ఓపెనింగ్ క్యాపిటల్ ప్రిపేర్ చేయడానికి మనము ఫస్ట్ ప్రాసెస్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా వస్తుందని అంటే, సో లయబిలిటీస్ మరియు అసెట్స్ రెండిటి డిఫరెన్షియేట్ చేసి మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఓపెనింగ్ క్యాపిటల్. అదేవిధంగా సెకండ్ స్టెప్లో ఇన్ దిస్ స్టెప్ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్ నీడ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ది ఎండింగ్ ఆఫ్ అకౌంటింగ్. ఎండింగ్ ఆఫ్ అకౌంటింగ్ అని అంటే క్లోజింగ్ క్యాపిటల్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది, క్లోజింగ్ ఫిగర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో క్లోజింగ్ ఫిగర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లయబిలిటీస్, అసెట్స్ మరియు ఇంకా ఎలాంటివైనా ఫిక్స్డ్ అసెట్స్కి డిప్రిజియేషన్ ఉన్నటువంటివన్నీ కూడా డిప్రిజియేషన్ చేస్తూ మనం క్లోజింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో క్లోజింగ్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేస్తాము మరియు ఓపెనింగ్ క్యాపిటల్ ఎలా ప్రిపేర్ చేస్తాము ఇప్పుడు ఒకసారి చూద్దాము. స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్, లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. లయబిలిటీస్ మనకు తెలిసినటువంటిది సన్రీ క్రెడిటార్, బిల్స్ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. ఈ ఐటమ్స్ అన్నీ లయబిలిటీస్ అన్నీ కూడా మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంట్రీ చేస్తాము. అసెట్స్ అన్నీ రైట్ సైడ్ ఎంట్రీ చేయడం జరుగుతుంది. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, సన్రీ డెటార్స్, బిల్స్ రిసీవబుల్, స్టాక్ ఇన్ ట్రేడ్, ప్రిపేయిడ్ ఎక్స్పెన్సెస్, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఫర్నిచర్, ప్లాంట్, మెషినరీ ఇలాంటివన్నీ ఫిక్స్డ్ అసెట్స్ మనము అసెట్ వైపు చూపించడం జరుగుతుంది. సో ఓపెనింగ్ బ్యాలెన్స్కి మనకు రావాలి అనంటే అసెట్స్ లయబిలిటీస్ డిఫరెన్స్ చేస్తే మనకి ఓపెనింగ్ క్యాపిటల్ బ్యాలెన్సింగ్ ఫిగర్ రావడము జరుగుతుంది. సో అదేవిధంగా ఎండింగ్ క్యాపిటల్ ఏ విధంగా అంటే సేమ్ ఫార్మేట్ మనం యూజ్ చేస్తాము. అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తే ఇందులో డిప్రిజియేషన్స్ అన్నీ కూడా మనం డిడక్ట్ చేస్తాము. అలా డిడక్ట్ చేసి మనం ఎంట్రీ చేస్తే ఫైనల్గా మనకు క్లోజింగ్ క్యాపిటల్ రావడము జరుగుతుంది. సో ఈ ఫార్మేట్లోనే ఓపెనింగ్ బ్యాలెన్స్ మరియు క్లోజింగ్ బ్యాలెన్స్ మనము ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి థర్డ్ స్టెప్. ఇప్పుడు 2 స్టెప్స్ మనం చూసాము. థర్డ్ స్టెప్ యాడ్ ది అమౌంట్ ఆఫ్ డ్రాయింగ్ టు ది క్లోజింగ్ క్యాపిటల్. సో క్లోజింగ్ క్యాపిటల్కి డ్రాయింగ్ యాడ్ చేయాలి. ఎప్పుడు యాడ్ చేస్తామనంటే మనము ప్రాఫిట్ అండ్ లాస్, సో అసెటన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ థర్డ్ స్టెప్ మనము వాడుతాము. థర్డ్ స్టెప్ ఎప్పుడు వాడతామనంటే క్యాపిటల్ ఒకసారి మనము ఇక్కడ ఫార్మేట్ చూస్తాము. ఫార్మేట్ ఫర్ అసెటన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ద ఇయర్ ఎండింగ్, పర్టిక్యులర్స్ ఇన్నర్ కాలమ్, అవుటర్ కాలమ్, క్యాపిటల్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్, క్లోజింగ్ క్యాపిటల్. సో మనం క్లోజింగ్ క్యాపిటల్ ప్రిపేర్ చేస్తాము. క్లోజింగ్ క్యాపిటల్ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఈ క్లోజింగ్ క్యాపిటల్కి యాడ్ డ్రాయింగ్ పర్సనల్ యూస్కి డ్రా చేసినటువంటి అమౌంట్ని ఈ క్లోజింగ్ క్యాపిటల్కి యాడ్ చేయడం జరుగుతుంది. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ లెస్ డిడక్షన్, అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ద ఇయర్.
అడిషనల్ క్యాపిటల్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేస్తే ఆ అడిషనల్ క్యాపిటల్ని వచ్చినటువంటి ఈ డ్రాయింగ్స్ యాడ్ చేశాక వచ్చిన అమౌంట్కి అడిషనల్ క్యాపిటల్ డిడక్ట్ చేస్తే అడ్జస్ట్మెంట్ క్యాపిటల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ రావడం జరుగుతుంది. సో అడ్జస్ట్మెంట్ క్యాపిటల్ వచ్చాక ఓపెనింగ్ క్యాపిటల్ డిడక్ట్ చేయాలి. ఓపెనింగ్ క్యాపిటల్ డిడక్ట్ చేస్తే మనకు నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ రావడం జరుగుతుంది. సో నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ రావడము ఈ విధంగా మనకి జరుగుతుంది. సో ఈ ఫార్మెట్ మనము ఎందుకు ప్రిపేర్ చేస్తామనంటే నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఇప్పుడు థర్డ్ ప్రాసెస్ 2 స్టెప్స్లో మనం ఏం నేర్చుకున్నాము? ఓపెనింగ్ క్యాపిటల్ ప్రిపేర్ చేయడము, క్లోజింగ్ క్యాపిటల్ ప్రిపేర్ చేయడము. థర్డ్ వచ్చేసి యాడ్ ద అమౌంట్ ఆఫ్ డ్రాయింగ్ టు ది క్లోజింగ్ క్యాపిటల్. ఇక్కడ క్లోజింగ్ క్యాపిటల్కి డ్రాయింగ్ యాడ్ చేశాము. ఫోర్త్ స్టెప్ డిడక్ట్ ది అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ ది అబోవ్ టు గెట్ అడ్జస్టెడ్ క్యాపిటల్. సో అడిషనల్ క్యాపిటల్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశాడో బిజినెస్ ఓనరు ఆ అడిషనల్ క్యాపిటల్ డిడక్ట్ చేస్తే మనకు అడ్జస్టెడ్ క్యాపిటల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ రావడము జరుగుతుంది. నెక్స్ట్ వచ్చాక ఫిఫ్త్ పాయింట్ అసెటైన్ ది ప్రాఫిట్ ఆర్ లాస్ బై డిడక్టింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫ్రమ్ ది అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం ఫస్ట్ ప్రిపేర్ చేస్తాం కదా. సో అదే లయబిలిటీస్ అసెట్స్ వేసి డిఫరెన్స్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ని ఇక్కడ మనము తీసుకొచ్చేసి ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ అడ్జస్టెడ్ క్యాపిటల్లో నుండి డిడక్ట్ చేస్తే వచ్చినటువంటి అమౌంట్ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. ప్రాఫిట్ అంటే పాజిటివ్లో ఉంటుంది, మైనస్ వస్తే లాస్గా మనము గుర్తించడం జరుగుతుంది. సో మనకు క్లియర్గా అర్థమయ్యేది ఈ ఫార్మెట్. ఈ విధంగా ఫార్మెట్ మనం చేయడం జరిగేది. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం ఒక ఫార్ములా వేస్తూ ఒక ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ముందు ఆ ఫార్ములా క్యాలిక్యులేట్ చేసే ముందు మనం ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు నెట్ సేల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము మరొక ఫార్ములా చూద్దాము. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ సేల్స్ బేస్డ్ ఆన్ డెటార్స్ అకౌంట్. సో టోటల్ ఆర్ నెట్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాష్ సేల్స్ ప్లస్ క్రెడిట్ సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్ చేస్తే టోటల్ సేల్స్ లేదా నెట్ సేల్స్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఇప్పుడు థియరీ ఇంట్రడక్షన్ బేసిక్ కాన్సెప్ట్ ఇన్కంప్లీట్ రికార్డ్స్కి మనము డిస్కస్ చేసాము. ఇది కంప్లీట్గా ఏంటనంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటిది స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్ మెథడ్. సో స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్ మెథడ్లో ఫస్ట్ మనము ఓపెనింగ్ క్యాపిటల్ చేస్తాము, నెక్స్ట్ క్లోజింగ్ క్యాపిటల్, నెక్స్ట్ అసెట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఒక ప్రాబ్లం డిస్కస్ చేస్తాము. ఈ వీడియో మనము జస్ట్ ఇంట్రడక్షన్ థియరీ పార్ట్ డిస్కస్ చేయడం జరిగింది. మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్.